Dr. Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. So ఈ రోజు మనం gynecomastia కోసం మాట్లాడుకుందాం. So what is gynecomastia? Enlargement of the breast tissue in the males is called gynecomastia. అంటే బ్రెస్ట్ టిష్యూ అనేది బోత్ మేల్స్లో ఉంటుంది, ఫీమేల్స్లో ఉంటుంది. కానీ మేల్స్లో అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ఎన్లార్జ్ అయితే దాన్నే మనం గైనకోమాస్టియా అని అంటాం. సో కాజెస్ ఏంటి, దేనివల్ల ఈ గైనకోమాస్టియా అనేది వస్తుంది? సో ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందో అప్పుడు ఈ బ్రెస్ట్ గ్రోత్ అనేది వస్తుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే జనరల్గా మేల్స్లో కూడా తక్కువ అమౌంట్స్ ఆఫ్ ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి, ఫీమేల్స్లో కూడా తక్కువ అమౌంట్ ఆఫ్ మేల్ హార్మోన్స్ ఉంటాయి. ఎప్పుడైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అంటే ఏంటి, ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ అవడం, మేల్ హార్మోన్స్ తక్కువ అవడం. సో ఇలా ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, దే విల్ బి గ్రోత్ ఆఫ్ దిస్ బ్రెస్ట్ టిష్యూ. సో దిస్ ఇస్ కాల్డ్ గైనకోమాస్టియా. సో ఎప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఎప్పుడు ఉంటుందంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, అంటే అడాలసెన్స్ అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్. సో ఈ టూ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్లోని మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో అది మేజర్ కాజ్. నెక్స్ట్ మేజర్ కాజ్ వచ్చేసి ఏంటంటే ఏదైనా అండర్లైన్ కొన్ని డిజీజెస్ ఉన్నా, అంటే లివర్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, లేదంటే టెస్టిక్యులర్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా సరే, థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నా సరే, ఇలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది జరిగి దానివల్ల గైనకోమాస్టియా అనేది వస్తుంది. నెక్స్ట్ కొన్ని మెడికేషన్స్ వాడడం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఈ బ్రెస్ట్ టిష్యూ అనేది డెవలప్ అవుతుంది మేల్స్లో. సో ఏంటి ఆ మెడికేషన్స్ అంటే కొన్ని యాంటీ డిప్రెసెంట్స్, కొన్ని యాంటీసైకోటిక్స్, ఈ మెడికేషన్స్ ఫ్రీక్వెంట్గా వాడడం వల్ల కూడా బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని అల్సర్ మెడికేషన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అలా గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది అని చెప్పి వాడుతూ ఉంటారు. సో దానివల్ల కూడా ఈ గైనకోమాస్టియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే స్టిరాయిడ్స్ వాడతారు కొంతమంది వాళ్ళ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ పెరగడానికి, నెక్స్ట్ ఈ బాడీ బిల్డింగ్ చేసుకోవడానికి కొన్ని స్టిరాయిడ్స్ ఓరల్గా వాడుతూ ఉంటారు. ఈ స్టిరాయిడ్స్ వాడడం వల్ల కూడా ఈ గైనకోమాస్టియా ప్రాబ్లం అనేది వస్తుంది. థ్యాంక్ యూ. Please do and like and share this information.